ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, మీరందరూ బాగుండాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మీరన్ని విషయాలలో వర్ధిల్లాలని నేను ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన మీరు దేనిని గురించి దిగులు పడుతున్నారు? ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుంది? ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? నా కొరకు ఎవరు ఆలోచిస్తారు? నా బాధ ఎవరు పంచుకుంటారు? నన్ను ఎవరు ప్రేమిస్తారో, నాకు ఎవరు సహాయం చేస్తారని ఎంతకాలమయ్యా ఈ సమస్యలు, ఈ బాధలు అని మానసికంగా కృంగిపోతూ ఉన్నావా? అయితే నిన్ను గురించి ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెట్టబోతున్నాడు. నీ భారంను ప్రభువుపై వేసి నీ ప్రతి పరిస్థితిని ప్రభుతో చెప్పుకో. ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మానుదిన ప్రార్థనలో మీ అందరిని గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. మనందరం కలిసి వాక్యం చివరిలో సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వాక్యం ఇంకా అనేక మందికి రీచ్ అవ్వబోతుంది. అనేక శ్రమల్లో కృంగిపోతున్న వారందరికీ ఈ వాక్యము అందించబడాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం యెషయా 61వ అధ్యాయము 3వ వచనము. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువు అద్భుతకరమైన వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని. చూడండి, ఈ మాట ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. అయితే మనం నమ్మిన ప్రభు ఆశ్చర్యకరుడు. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే సృష్టికర్త అయిన దేవుడు. చూడండి, పూదండ అంటే ఘనతకు, సంతోషానికి, నవ్వుకు సూచనగా ఉంది. బూడిద అంటే అది ఒక దుఃఖకరమైన పరిస్థితి. ఏదైనా ఒక వస్తువు పూర్తిగా కాలిపోయినప్పుడు, ఇక ఎందుకు పనికి రాకుండా అంతా అయిపోయినప్పుడు దానిలో మిగిలేది బూడిద మాత్రమే. బూడిదలో నుండి పూదండనిచ్చే ప్రభు, బూడిద లాంటి మన జీవితాలను, ఎందుకు పనికిరాని మన బ్రతుకులను తిరిగి జీవింప చేయగలిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నీవు అగ్ని లాంటి శ్రమల చేత కాల్చబడి ఇక మిగిలింది ఏమీ లేక నీ జీవితము బూడిదలా, నీ పరిస్థితులన్నీ బూడిదలా, నీ కుటుంబం అంతా బూడిదలా నీకు కనిపిస్తుందా? ఇంతవరకు నిన్ను అందరూ నీవెందుకు పనికిరాని వాడవో, నీ జీవితం అంతా అయిపోయింది, ఇక నీకు మిగిలింది ఏమీ లేదు, శూన్యంగా ఉన్నావు అని నిన్ను అంటూ ఉన్నారా? అయితే ఎంత మాత్రం భయపడకండి. బూడిదలో నుండి పూదండగా మార్చే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతకరమైన కార్యమును చేయబోతూ ఉన్నాడు. పూదండను చూడగానే మనం ఎంతో సంతోషిస్తాం. అది ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. నీ నిర్జీవమైన జీవితంలో ఏ సువాసన లేని, ఏ అందము లేని, పాడైపోయిన, పాపంతో చెడిపోయిన నీ జీవితంలో అందాన్ని, ఆనందాన్ని, సువాసనను ఇస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, యోబు జీవితంలో యోబు సమస్తాన్ని కోల్పోయాడు. అగ్ని లాంటి శ్రమలు తనను కాల్చివేశాయి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఒక్కడు మిగిలిపోయాడు. తనకున్నదంటూ ఇక ఏదీ లేదు. అప్పుడు బూడిదలో కూర్చున్నాడు. ఇక నాకు లైఫ్ లేదు, నేనన్నీ కోల్పోయాను,
నాకు మిగిలింది ఇక బూడిద మాత్రమే అని బూడిదలో కూర్చున్నాడు. కానీ ఒక్కటి చేశాడు. బూడిదలా తన జీవితం అయిపోయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రభువును నిందించలేదు. ఇంత పరిశుద్ధంగా నేను జీవిస్తూ ఉంటే దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా చేశాడు, నా జీవితంలో బూడిద మాత్రమే మిగిలేటట్లు ఆయన నా జీవితాన్ని నాశనం చేశాడని మాటలో కూడా తప్పిపోలేదు యోబు. బూడిదలా ఉన్న యోబు జీవితాన్ని అందవిహీనంగా, నిర్జీవంగా, ఎందుకు పనికిరాని విధంగా ఉన్న జీవితంలో నుండి పూదండ లాంటి అందమైన జీవితాన్ని, సువాసనభరితమైన జీవితాన్ని, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తిరిగి ప్రభు మరల దయచేశాడు. చూడండి, ఈరోజు మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో ఇంతవరకు ఏవేవైతే కోల్పోయారో, ఏవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే బూడిదలా అయిపోయాయో, నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానిని తిరిగి ఆయన రెస్టోర్ చేయబోతున్నాడు. బూడిదలా అయిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. నీవు కోల్పోయినవన్నీ ఆయన తిరిగి నీకు దయచేయబోతున్నాడు. ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారో, నీ జీవితంలో ఏదైతే నశించిపోయిందో తిరిగి దానిని రివైవ్ చేసి నీ జీవితాన్ని నిలబెడతాడు. చూడండి, అబ్రహాము జీవితంలో తన శక్తి బూడిదలా అయిపోయింది, తన ఆరోగ్యము బూడిదలా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, ఏజ్ అంతా దాటిపోయింది, ఇక విశ్వసించడానికి కూడా ఏ ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారము లేదు. ఇక తన ఆరోగ్యం చూస్తే జీరో, తన బలం చూస్తే జీరో, తన శక్తి సామర్థ్యతలు చూస్తే జీరో. 90 సంవత్సరాల షేరా జీవితాన్ని, తన బలాన్ని, తనకు బిడ్డలు పుట్టే శక్తిని మనం చూస్తే అంత సున్నా అయిపోయింది. అన్ని సంవత్సరాలకు బిడ్డ పుడుతుందని ఎంత మాత్రం కూడా హోప్స్ లేవు, జీరో హోప్స్, సున్నాగా మిగిలిపోయారు. వారంతవరకు కలిగి ఉన్నవన్నీ బూడిదలా మిగిలిపోయాయి. అయితే దేవుని వాగ్దానం మాత్రమే వారి జీవితంలో నిలిచి ఉంది. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె చేస్తాననే వాగ్దానం మాత్రం అబ్రహాము కలిగి ఉన్నాడు. అయితే సంవత్సరాలు గతించిపోయాయి, ఏజ్ అంతా దాటిపోయింది, హోప్స్ అన్నీ పోయాయి. జీరో హోప్స్కి వచ్చిన తర్వాత, వారిద్దరి జీవితాలు బూడిదలా అయిపోయిన తర్వాత ప్రభు కార్యం చేశాడు. వారు ఏదైతే ఆరోగ్యాన్ని కోల్పోయారో తిరిగి పొందుకున్నారు, ఏదైతే శక్తిని, బలాన్ని కోల్పోయారో తిరిగి పొందుకున్నారు. వారి శరీరంలో ఏదైతే నశించిపోయిందో తిరిగి రెస్టోర్ అయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీవు కూడా అనుకుంటున్నావు కదా, ఇక అంతా అయిపోయింది, నా జీవితంలో ఇక మిగిలింది ఏదీ లేదు, నేనన్నీ కోల్పోయాను, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, నా జీవితంలో ఇప్పుడు బూడిద ఒక్కటే కనిపిస్తుంది, ఆ బూడిద ఇక దేనికి పనికొస్తుంది అని బూడిద లాంటి నీ జీవితాన్ని చూచి నీవు అనుకుంటున్నావు కదా. అందువల్లే దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇకంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా, ఇప్పుడే నా కార్యమును ప్రారంభిస్తూ ఉన్నాను, ఇది మొదలుకొని పూదండ లాంటి సంతోషకరమైన, అందమైన, ఘనతకు కారణమైన పరిస్థితులను చూడబోతున్నావు అని. కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ చివరికంటూ వచ్చిన, హోప్స్ అన్నీ పోయినా, ఇకే ఆధారము లేదు, ఇకే మార్గము లేదని నీకు అనిపిస్తూ ఉన్నా, మార్గం లేని చోట మార్గము తెరవడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసే అద్భుతకరమైన కార్యము. ఇకంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు అనుకున్న చోట కార్యం చేయడమే నా ప్రభు యొక్క గొప్పతనము. కాబట్టి ఈరోజు నీవు దేనిని కోల్పోయినా, ఎంతవరకు నీవు పడిపోయినా, నీ కుటుంబం ఎంత చెడిపోయినా, నీ బిడ్డలు ఎంత పాడైపోయినా, నీ ఆరోగ్యం ఎంత నష్టపోయినా, నీ ఉద్యోగ అవకాశాలు ఎంతగా కోల్పోయినా, వివాహాన్ని గూర్చి, బిడ్డలను గూర్చి హోప్స్ అన్నీ నీవు కోల్పోయినా, జీరోగా నీవు మిగిలిపోయినా భయపడొద్దు. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దాన్ని నమ్ము, ఈ వాగ్దాన్ని నా జీవితంలో నెరవేర్చని నీవు ప్రార్థనలు పోరాడినట్లయితే త్వరలోనే నీవు కోల్పోయినవన్నీ తిరిగి నీకు రెస్టోర్ చేయబోతున్నాడు. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా,
చెప్పకుంటే గుండె కోతని, నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలా ఒంటరివై పోయావా, నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివై పోయావా, జీవిడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును, నిన్ను ఆదరించి ఓదార్చును, చెప్పుకుంటే సిగ్గుచేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గుచేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చారు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తాను అని. యోబు వలె సమస్తాన్ని కోల్పోయి బూడిదలో కూర్చున్నట్లుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. పాపము చేత, శాపము చేత వారి జీవితంలో శాంతిని, సమాధానాన్ని కోల్పోయి ఉంటే, వ్యసనాలతో నలిగిపోతూ ఉంటే, వారు కోల్పోయినవన్నీ తిరిగి వారికి దయచేయండి. ఆరోగ్యాన్ని కోల్పోయి దిగులుతో ఉన్న ప్రతి బిడ్డకు అద్భుతకరంగా తిరిగి ఆరోగ్యాన్ని రిస్టోర్ చేయండి. ఆర్థిక బంధకాలతో కుమిలిపోతూ అన్నీ నష్టపోయి అన్నీ కోల్పోయిన ప్రతి ఒక్కరికి తిరిగి అద్భుతకరంగా వారు కోల్పోయినవన్నీ రిస్టోర్ చేయండి. ఉద్యోగ అవకాశాలు అన్నీ కోల్పోయి మోడుగా మిగిలిపోయిన వారిని తిరిగి అద్భుతకరమైన కార్యం వారి జీవితంలో జరిగించండి. వివాహ అవకాశాలన్నీ కోల్పోయి ఇక నాకు వివాహం ఎప్పటికీ జరగదని ఎంతమంది దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించండి అయ్యా. తిరిగి రిస్టోర్ చేయండి. కుటుంబ కలతలతో, ఇంటి సమస్యలు, పొలం సమస్యలు, స్థల వివాదాలతో, కోర్టు కేసుల్లో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని వారు కోల్పోయిందంతా కూడా తిరిగి వారికి రిస్టోర్ చేయండి అయ్యా. అనేక మంది బిడ్డలు ఉద్యోగంలో వారు ఏది కోల్పోయారో తిరిగి రిస్టోర్ చేయండి. వ్యాపారాల్లో వారు ఏది కోల్పోయారో తిరిగి రిస్టోర్ చేయండి. వ్యవసాయంలో వారు ఏది కోల్పోయారో తిరిగి రిస్టోర్ చేయండి అయ్యా. జీవితాల్లో ఏవి కోల్పోయి మోడులో ఉన్నారో తిరిగి రిస్టోర్ చేయండి తండ్రి. గృహాలు లేని బిడ్డలందరికీ యేసు నామములో స్వంత గృహాలు దయచేయండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు ముందుగా అడుగుపెట్టి వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి రిస్టోర్ చేయండి. ఇక నేను సేవ చేయలేను అని ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో వారి పరిచర్యలో వారు కోల్పోయిన ప్రతిదీ కూడా రిస్టోర్ చేయండి అయ్యా. రెండంతల ఆత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు, యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని గత సంవత్సరంలో వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఈ నూతన సంవత్సరంలో వారికి దయచేసి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరల రేపందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.